కార్పొరేట్ కళాశాలలు పాఠశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం ఈరోజు విద్యార్థుల పాటల శాపంగా మారుతుంది. గత ఏడాది ఎక్కడ పడితే అక్కడ బస్సులు యాక్సిడెంట్లే పిల్లల ప్రాణాలు కోయే పరిస్థితి. ఈసారి అకాడమిక్ ప్రారంభం కాకముందే ఏవైతే ఫిట్నెస్ చేయించుకొని బస్సులపై మాత్రం ఈరోజు ఆర్టీ అధికారులు ఉక్కుపాదం మోపారు. 20వ తేదీకి జిల్లాలో ఉన్నటువంటి 614 బస్సులు కూడా ఫిట్నెస్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏ బస్సు ఉన్నా కూడా అది రోడ్డు ఎక్కితే సీజ్ చేస్తామని కఠినమైన ఆంక్షలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం బస్సులు ఫిట్నెస్ చెక్ చేసేందుకు ఆర్టీ అధికారులు నేరుగా కళాశాల వద్దకు వెళ్ళి ఆ వెహికల్ని చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఈ వెహికల్ చెక్ చేసేందుకు దోహదపడుతుందో అక్కడ ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. యాజమాన్యాలు వెహికల్స్ని ఏర్పాటు చేయడమే కాదు, ఆ వెహికల్ మెయింటెనెన్స్తో పాటు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. వచ్చే విద్యా సంవత్సరంలో ఎక్కడ కూడా ఒక స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు విద్యార్థి ప్రాణాలు పోయాయి అన్నటువంటి మాట ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వారు చేసినటువంటి ఈ ప్రయత్నం యాజమాన్యాల నుండి ఎటువంటి చేదోడుగా నిలుస్తుంది? యథేచ్ఛగా వారి నిబంధనలు పాటిస్తున్నారా, లేకపోతే నోటీసులు తీసుకొని కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడిన ఎంవీ గంగాధర్ గారు చూస్తే కనుక గత ఏడాది ప్రమాదాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కార్యాచరణ రూపొందిస్తుంది. 10th క్లాస్లో 100% ఉత్తీర్ణత కోసం 100 days డ్రైవ్ లాగా మీకు కూడా ఒక 4 రోజులు డ్రైవ్ ఇచ్చింది. ఈ డ్రైవ్ లోపల ఇప్పటికే 13 రోజులు కావస్తూ ఉంది. 614 గాను కేవలం 183 బస్సులు మాత్రం తనిఖీలైనవి. మిగతా తనిఖీలు చేయడం ఆ యాజమాన్యాలు మీతో సహకరించడం అలసత్వం, లేకపోతే మీ హెచ్చరికలు అంటే వారికి బేఖాతరు? ముఖ్యంగానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్కూల్ బస్సెస్ మీద కవరేజ్ చేస్తున్నందుకు ఆర్టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇండివిజువల్గా డిపార్ట్మెంట్ పరంగా చెప్పేదిను, ఒక మీడియా పరంగా మీరు ఆ మెసేజ్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ స్కూల్ బస్సెస్కి వచ్చేప్పటికి మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మా డిప్యూటీ కమిషనర్ గారు ఏమన్నారంటే ప్రతి స్కూల్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ బస్సెస్ అన్నీ బ్రేక్ డౌను లేదంటే రిపేర్స్ తర్వాత ఇతర మెయింటెనెన్స్ కోసం పెట్టుంటాయి కనుక ఈ టైంలోనే మనం పిల్లల్ని ఎలాగో క్యారీ చేయరు, పిల్లలంతా హాలిడేస్లో ఉంటారు కనుక కంపల్సరీ ప్రతి స్కూల్ విజిట్ చేసి బస్సెస్ అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మన ఏదైతే నామ్స్ ఉన్నాయో స్కూల్ బస్ నామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కంపల్సరీ పాటిస్తున్నారా లేదా, ఏమన్నా చిన్న డీవియేషన్స్ ఉంటే కనుక టైం ఇచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ పీరియడ్లో వాళ్ళు అది సరి చేసుకుని మళ్ళీ రీఇన్స్పెక్షన్కి తీసుకొచ్చి మాతోటి సర్టిఫికేట్ తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. అంటే వాళ్ళు చేయాల్సిన పని మీ చేత చేపించేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం మిమ్మల్ని వెంటాడుతున్నాయంటే అని మీరు దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చండి. ఇది డబుల్ చెక్ అంటారు. అంటే స్కూల్ యాజమాన్యం వాళ్ళ జాగ్రత్తలు వారు తీసుకున్నప్పటికీ, డ్రైవర్స్ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉన్నప్పటికీ యాజ్ ఏ డిపార్ట్మెంట్, ఎందుకంటే చిన్నపిల్లల్ని క్యారీ చేస్తారు కనుక మనం డబుల్ కాషియస్ ఉండాలని మా కమిషనర్ గారు ఆదేశం. మామూలుగా మిగతా బస్సెస్ అన్నీ మీరు చెక్ చేయడం చూశారు, బట్ స్కూల్ బస్సెస్కి వచ్చేప్పటికి 100% దీని మీద ఏంటంటే చిన్నపిల్లలు క్యారీ చేస్తారనే ఉద్దేశంతో మ్యాక్సిమం ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఏదైనా చిన్న డీవియేషన్ ఉన్నా సరే క్షమించొద్దు, ఇమీడియట్లీ దానికి నోటీస్ ఇచ్చి బండి పక్కన పెట్టేసేయండి. ఒకవేళ అది కనుక ప్లే అయితే కనుక సీజ్ చేసి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోమని కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే దానిలో భాగంగా ముందుగా యాజమాన్యాలందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కే మేము వెళ్ళి ఆ బస్సెస్ అన్నీ తనిఖీ చేసి డ్రైవర్స్ ఒకళ్ళిద్దరు సెలవులో ఉన్నప్పటికీ ఆ డ్రైవర్స్ వాళ్ళకి ఆ మెడికల్ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకోమని చెప్పి ప్రతి జాగ్రత్తని తీసుకుని స్కూల్స్ రీఓపెన్ టైంకి మళ్ళీ ఇంటాక్ట్ ఉండేలాగా టైర్స్ కానీ లేదంటే బస్ కండిషన్ మెకానికల్ కండిషన్ కానీ వైపర్స్ కానీ హెడ్లైట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ మీకు చూసుకుంటే సేఫ్టీ నామ్స్ అన్నీ పాటిస్తున్నారా లేదా, గ్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ డోర్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, సో ఇవన్నిటి మీద ప్రత్యేకంగా దీని మీద డ్రైవ్ నిర్వహించి ఇవాళ మీరు చూస్తే 614 వెహికల్స్ మన జిల్లాలో ఉన్నాయి. దానిలో 183 బస్సెస్ ఆల్రెడీ మేము వెరిఫై చేసాము. అందులో 40 బస్సెస్ దాకా మేము నోటీసెస్ ఇవ్వడం జరిగింది, అంటే రెక్టిఫికేషన్స్ కోసం. ఎందుకంటే దిస్ ఈస్ ద రిపేర్స్ టైం. ఇప్పటి వరకు కూడా మీరు నిర్వహించిన తనిఖీల్లో ఏ ఒక్క బస్సు కూడా మీ నిబంధనలకు అనుగుణంగా లేనట్టే ఉన్నాయా? అలా కాదండి, అందులో 43 బస్సెస్ మాత్రం డీవియేషన్స్ ఉన్నాయి. డీవియేషన్స్ అంటే ఎమర్జెన్సీ డోర్ ప్రాపర్గా ఓపెన్ అవ్వకపోవడం, లేదంటే అవి జామ్ అయిపోయి ఉండడం, లేదంటే ఈ టైర్స్ కొంచెం బటన్ అది అరిగిపోయి ఉండడం, హెడ్ లైట్స్ ప్రాపర్గా పనిచేయడం, సిగ్నల్ లైట్స్. ఇదేంటంటే సార్ పీరియాడికల్ మెయింటెనెన్స్ అనేది వెరీ మచ్ రిక్వైర్డ్. సో ఆ పీరియాడికల్ మెయింటెనెన్స్లో భాగంగానే ఇది కూడా ఈ పర్టికులర్ డ్రైవ్ తీసుకొచ్చి ఆ పీరియాడికల్ మెయింటెనెన్స్ ప్రాపర్గా అవుతుందా లేదా, అవకపోతే కనుక ఏమేమి వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము స్కూల్ యాజమాన్యానికి ఇది ప్రికాషనరీ మెజర్గా ప్రతి స్కూల్కి అప్రోచ్ అయ్యి చెప్పడం జరుగుతుంది సార్.
సో ఈ చెప్పిన నేపథ్యంలో వారు తూచా తప్పకుండా ఆచరించి వెహికల్ని రోడ్డు ఎక్కకుండా నిబంధనలు తూట్లు పొలిచి కనుక రేపు విద్యా సంవత్సరం ఓపెన్ అయిన తర్వాత బస్సులు రోడ్డు ఎక్కితే సార్, ఈ స్కూల్ బస్సెస్ విషయంలో మళ్ళీ ఒక్కసారి మీ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, పిల్లలు క్యారీ చేసే ఎనీ బస్సు యాక్చువల్లీ యాజ్ పర్ ఎంవీ యాక్ట్ అన్ని బస్సెస్ అన్ని వెహికల్స్ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. బట్ స్కూల్ బస్సెస్కి వచ్చేపాటికి మాత్రం ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా బండి సీజ్ చేసి మళ్ళీ ప్రాసిక్యూషన్కి పెట్టడం జరుగుతుంది. అంటే ఫైన్ వేసి వదిలేయడం కానీ అట్లాంటివి ఏం జరగవు. అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ పీరియడ్ లోపు వాళ్ళు ఇదవకపోతే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం సమయం లేదు, చాలా తక్కువ ఉంది. 7 రోజులు మాత్రమే ఒక టార్గెట్ ఉంది. 20వ తేదీకి పూర్తిగా బస్సులని చెకింగ్ కావాలి. కనీసం 30% మాత్రమే పూర్తయింది. ఉన్నటువంటి 70% పూర్తి అవడానికి యాజమాన్యాలు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో చేదడుగు ఉంటున్నారు. డెఫినెట్లీ అండి. అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కొంచెం మాకు రిపేర్స్ చేసుకునే టైం ఇవ్వండి అనేసి అంటున్నారు. డెఫినెట్గా టైం ఇస్తూనే వాళ్ళకి అనుకూలంగానే మేము కూడా ఎక్కువగా ఫోర్స్ చేయట్లా. బట్ ఆ పీరియడ్లోపు మీరు కంప్లీట్ చేసుకోండి అనేది మా ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, రిపేర్స్ కానీ ఇంకోటి కానీ ఈ పీరియడ్లోపు కంప్లీట్ చేసేసుకుని వెహికల్స్ ఇన్స్పెక్షన్కి ఇమ్మీడియట్లీ పెట్టండి. మీరు డిలే చేసి రేపొద్దు స్కూల్స్ రీఓపెన్ అయినాక ఆ బస్సెస్ని ఏమాత్రం యూజ్ చేస్తే మాత్రం దానికి పనిషబుల్ అనేసి సీరియస్ చెప్పడం జరుగుతుంది సార్. లోపల సిట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఓవర్లోడ్ ఎక్కువ మంది పిల్లలతో వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. యాజమాన్య కకృతి వైఖరిది. ఆ నేపథ్యంలో అటువంటి వారి పెట్టి చెబుతారు ప్రస్తుతం లోపల ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలనేటువంటి కొత్త నిబంధనలు ఏమొచ్చాయి? ఇప్పుడు ప్రత్యేకంగానండి ఈ మధ్య చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనం చూసాం. ఫైర్ అయ్యి వెహికల్స్ కాస్త ఇబ్బంది పడిన ప్రాణాలు పోయిన సందర్భాలని స్కూల్ బస్సెస్కి వచ్చేపాటికి కూడా ఇదే సేమ్ ఫైర్ నామ్స్ లేదంటే సేఫ్టీ నామ్స్ కంపల్సరీ పాటించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే ఫైర్ సపరేషన్ సిస్టమ్ అని ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నిటికీ రీసెంట్గా వచ్చే వెహికల్స్ అన్నిటికీ కంపల్సరీ చేశారు. సో ఫైర్ సపరేషన్ సిస్టమ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ డోర్, సేమ్ టైం పిల్లలు ఒకవేళ పొరపాటున చేతులు కాళ్ళు పైన పెట్టకుండా గ్రిల్స్ అనేది పాటించడం, ఇవన్నీ అంటే ముఖ్యంగానండి ఒక డ్రైవర్తో పాటు యాజమాన్యంతో పాటు పేరెంట్స్తో పాటు అటెండెంట్ కూడా బాధ్యత వహించాలి. అటెండెంట్ ఏం చేయాలి? డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అన్ని వైపులు గమనించలేడు కనుక అటెండెంట్ బాధ్యత ఏంటంటే, స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే బోర్డ్ అవుతున్నారో వెహికల్ బోర్డ్ అయిన కానీ మళ్ళీ వాళ్ళ పర్టికులర్ డెస్టినేషన్లో వాళ్ళని దించి వాళ్ళ పేరెంట్ కప్ చెప్పేదాకా ఆ స్కూల్ యాజమాన్యంది బాధ్యత, డ్రైవర్ది బాధ్యత, అటెండెంట్ది బాధ్యత. సో ఇంత రెస్పాన్సిబుల్గా వ్యవహరించాల్సినటువంటి ఈ ప్రక్రియలో యాజమాన్యాలు పాతకాలం నాటి వెహికల్స్నే చాలామంది యాజమాన్యం వాడుతున్నారు. ఇది అప్డేటింగ్ వెహికల్ కాబట్టి మీరు అనుకున్నటువన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసి ఉంటాయి. కానీ ఆ పాతకాలం నాటివి లేకపోతే పరిస్థితి అదేనండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. పాత వెహికల్స్ ఏదైతే కాలం చెల్లిన వెహికల్స్ ఉన్నాయో అది కంపల్సరీ పర్మిట్ మేము క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వెహికల్స్ ఇంకా రోడ్డు మీదకి రావడానికి లేదు. ఎస్పెషల్లీ స్కూల్స్కి వచ్చేప్పటికి ఆ స్కూల్స్కి నిబంధన ఏదైతే ఉందో ఆ 15 years అనేది అవ్వగానే వాటిని డిస్కార్డ్ చేయాల్సిందే. అంతేగాని అది మళ్ళీ రీయూజ్ చేద్దాం లేదంటే రీమాడిఫై చేద్దాం అనేసి వాళ్ళు రిపేర్ చేసి చేద్దామంటే మాత్రం ఆ పర్మిట్ ఎలాగో ల్యాప్స్ అయిపోద్ది కనుక దే ఆర్ నాట్ సపోజ్ టు అప్లై. సో ఈ కండిషన్స్ పాటిస్తూ మళ్ళీ రెగ్యులర్ చెక్ మేము ఎలాగో చేస్తాం. ఎన్ రూట్లో చెక్ చేసినప్పుడు ఇటువంటి ఏమన్నా నిబంధనలు పాటించకుండా చేస్తే స్కూల్ మీద ముఖ్యంగా బస్సు మీద కేసు వేసి సీజ్ చేయడం కాకుండా స్కూల్ యాజమాన్యం మీద 100% నోటీస్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. అకాడమీ ప్రారంభం కాకముందే ఏదైతే స్కూల్ వెహికల్ తనిఖీల విషయంలో ఆర్టీఏ అధికారులు ఎంత కఠినమైనటువంటి నిబంధనలు వైఖరిస్తున్నారని మాత్రం స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఒక స్కూల్ బస్ దగ్గర ఉన్నాం. ఇది అప్డేటింగ్ స్కూల్ బస్ ఇది. ఈ బస్సులో మాత్రం పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కావచ్చు, ఎమర్జెన్సీ డోర్ కావచ్చు, ఇవన్నీ కూడాను అప్డేటింగ్ వెహికల్ మాత్రం ఉన్నాయి. ఉన్నటువంటి 614 వెహికల్స్లో చాలా మట్టుకు పాతకాలం నాటి కాలం చెల్లినటువంటి స్కూల్ బస్సులు వినియోగిస్తున్నటువంటి యాజమాన్యాలపై ఈసారి కేసు పెట్టేందుకు కూడా వెనకాడబడం, ఇప్పటివరకు ఫైన్లు వేయడం, అదేవిధంగా కేసులు పెట్టడం వరకే ఇప్పటివరకు చేసినటువంటి ప్రక్రియ. కానీ ఈసారి అకాడమిక్ ఇయర్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కనుక ఈరోజు కానీ ఇది కానీ వస్తే, ఒకవేళ ఇది అప్డేటింగ్ వెహికల్ కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే హెల్ప్ లాక్ ఇది. ఈ లాక్ ఓపెన్ చేయడానికి కూడా ఇక్కడ ఒక ఎక్స్టింగ్విషర్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫైర్ ఎక్స్టింగ్విషర్, దీనికి సంబంధించి ఎమర్జెన్సీ డోర్, పిల్లలు ఎమర్జెన్సీగా వెళ్ళడానికి కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే దీన్ని ఓపెన్ చేయడానికి కూడా అవసరమైనటువంటి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఉంది. పిల్లల్ని అవగాహన పరచాలి. డ్రైవర్తో పాటు అటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ వెహికల్కి సంబంధించినటువంటి టెక్నికల్ పాయింట్స్ అన్నీ కూడా ఆయనకి తెలిసి ఉండాలి. పిల్లలు స్కూల్ నుండి బస్సు ఎక్కిన తర్వాత గమ్యం చేరేంత వరకు కూడాను వారికి ఎటువంటి హాని జరగకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను డ్రైవర్ ఇది మాత్రం చేసే పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఈ లాకింగ్ సిస్టమ్ ఉందో ఇది కూడాను అప్డేటింగ్ హ్యామర్స్ వీటిని కనుక తీసుకొని ఎమర్జెన్సీ కనుక అయ్యేలాగా ఉంటే అటువంటి పరిస్థితుల్లో దాన్ని బట్టి ఈ మాత్రం
ఇచ్చేస్తే గ్లాస్ పగిలే పరిస్థితి, ఎందుకంటే గట్టి గ్లాస్ కాబట్టి. గతంలో హ్యామర్స్ ఉండేవి, కానీ అధునాతనంగా ఉన్నటువంటి హ్యామర్ సిస్టాన్ని కూడా అందుబాటులో తెచ్చారు. పూర్తి స్థాయిలో ఈ స్కూల్ బస్సులు మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేసి గతంలో ఫిట్నెస్ కోసం యాజమాన్యాలు ఆర్టీఓ అధికారుల దగ్గరికి వెళ్ళారు. కానీ ప్రస్తుతం ఆర్టీఓ అధికారులే స్కూల్ బస్సు యాజమాన్యం దగ్గరికి వచ్చి సెలవులు కావడంతో బస్సులన్నీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఏ నిబంధన పోతే ఎట్టి పరిస్థితుందో వాడిని పూర్తి స్థాయిలో చేసిన తర్వాత రోడ్డు ఎక్కాలి. అంటే విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్న ఈ తరుణంలో స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించకుండా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కోసం అవసరమైన ప్రతి చర్యను కూడా పూర్తి చేసిన తర్వాతే యాజమాన్యాలు స్కూల్ బస్సులను రోడ్డు ఎక్కించకపోతే మాత్రం ఇప్పటి వరకు ఫైన్లు, కేసులు మాత్రమే చూశారు. ఇక ముందు సీజ్ చేసి కళాశాల యాజమాన్యంపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి కూడా వెనకాడ బోము అని హెచ్చరిస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు, అదేవిధంగా పాఠశాల యజమానులు వారు విద్యార్థుల ప్రాణాల పట్ల ఎంతలా చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్నారనడానికి ఆర్టీఓ అధికారులు చేస్తున్నట్టు ఈ ప్రయత్నంలో వారు చేదోడుగా నిలవాలి. ఆ చేదోడుగా నిలిచి బస్సులన్నీ కూడాను ఫిట్నెస్ మాత్రం పూర్తి స్థాయిలో చేయాలని కూడా చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 7 రోజులు వ్యవధి ఉన్న ఈ నేపథ్యంలో జూన్ 15 నాటికి మొత్తం బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ వెరిఫికేషన్ చేసి రోడ్డు ఎక్కేందుకు అనుగుణంగా అవసరమైనటువంటి అధునాతన పరికరాలు కూడా అందుబాటులో, కాలం చెల్లిన బస్సులన్నీ కూడా రోడ్ల మీద తిరగడం, ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు కావడం, విద్యార్థులు ప్రాణాలు పోవడం, ఈ పరిణామాలన్నీ పునరావృతం కాకుండా ఉండేందుకు వచ్చే అకాడమిక్ ఇయర్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక్క స్కూల్ బస్ కూడా ప్రమాదం జరగకుండా ఉండేందుకు అవసరమైన విధంగా ఆర్టీ అధికారులు తీసుకున్న ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయి. యాజమాన్యాలు కూడాను ఆర్టీ అధికారులకి బాసటగా నిలిచి ఫిట్నెస్తో కూడుకున్న బస్సుల్ని రోడ్డుపై నడిపి పిల్లలు అంటే ప్రాణాలు పోకుండా తల్లిదండ్రులు భరోసా కల్పించడంతో పాటు స్కూల్ యాజమాన్యం కూడాను ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు మనసు దోచుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతకైనా దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం.